అందరూ తప్పకుండా రండి. మన కూకట్పల్లిలో మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్. తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు మళ్లీ చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాల సవరణకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో మరోసారి ఎన్నికల సందడి మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో సెప్టెంబర్ 29న ఈ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ బీసీ రిజర్వేషన్ అంశంపై హైకోర్టు జోక్యంతో అక్టోబర్ 9న ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం రిజర్వేషన్లపై స్పష్టత రావడంతో మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. తాజా ఆదేశాల ప్రకారం హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగతా జిల్లాల్లో కొత్త ఓటర్లను గుర్తించి మండలాల వారీగా గ్రామ పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల జాబితాల్లో చేర్చాలని ఎస్ఈసీ సూచించింది. ఈ ప్రక్రియ అనంతరం ముసాయిదా జాబితాలు విడుదల చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. తర్వాత తుది జాబితా ప్రకటించి పోలింగ్ కేంద్రాలు, ఇతర ఎన్నికల ఏర్పాట్లు చేపడతారు. 2019 మేలో ఈ ఎన్నికలు చివరిసారిగా నిర్వహించగా జూన్లో ఎంపీపీలు, జెడ్పీ చైర్పర్సన్లు ఎన్నుకున్నారు. వారి పదవీ కాలం గతేడాది జూన్తో ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఈసారి మొత్తం 566 జెడ్పీటీసీ, 5773 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. గ్రామాల విలీనంతో కొన్ని నియోజకవర్గాల సంఖ్య తగ్గినట్లు సమాచారం.